మా ఇంట్లో ఉన్నటువంటి ఆల్ యంగ్ హీరోస్కి నేను ఒకటే చెప్తుంటాను, వెనకాల మెగాస్టార్ ఉన్నాడు, మెగా ఫ్యాన్స్ రెడీమేడ్గా మాకు ఉన్నారు, మాకేమీ తిరుగులేదు అని ఒక ధీమాతో గనక మీరు ఉంటే ఎదురు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. బోయపాటి గారు నాకు ఏదో ఒక లైన్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటే కనుక ఆయన ఏమైనా ముందుగా ఒప్పించనా అని. అరవింద్ గారు మీ ఇష్టం అండి, నాకు అభ్యంతరం, నాకు చాలా మంచి అవకాశం. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఇక మాస్ అభిమానులను ఎలా అలరిస్తుందో చెప్పలేము, మీ ఇష్టం అన్నాను. ఇది నేను చెప్పకూడదు, ఆయన చెప్పాలి, కానీ అడ్వాన్స్గా నేను చెప్పాను. సో ఏమైనా సరే ఈ సినిమాకి మాత్రం ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, వరుణ్ తేజ్ నుంచున్నా, సాయి ధరమ్ తేజ్ నుంచున్నా, శిరీష్ నుంచున్నా, రేపు ఇంకెవరిని వచ్చి నుంచున్నా, అదంతా ఆయన వేసిన రోడ్. కార్ తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినవాడు గొప్పోడు. నిజంగా ఒక్క విషయం చెప్పాలి, సో ఇంత చల్లని గాలిలో ఇలా అలలు ఘోషిస్తూ ఉంటే సముద్ర తీరంలో సరైన ప్లేస్లో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్. ప్రతిష్టాత్మకమైన చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో మాస్ చిత్రాల మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ బన్నీ సరైనోడుగా అతి త్వరలో రాబోతున్నాడు. సో టీజర్ చూస్తే అదిరిపోయింది. సో ఈరోజు ఇక్కడ మనం సరైనోడు ఆడియో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఫేమస్ సింగర్స్ సింహ, సమీరా అండ్ స్వప్న మన ముందుకు రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ రేసు గుర్రంలో సినిమా చూపిస్తా మామ అంటూ ఒక అద్భుతమైన పాటతోటి మీ ముందుకు వచ్చాను. మళ్ళీ ఈ ఫిలింలో తమన్ గారు బ్లాక్ బస్టర్ అనే సాంగ్ నా చేత పాడించడం మరొక అదృష్టము. సో ఈ సాయం సమయాన్ని ఇంత అద్భుతమైన మెగా ఫ్యామిలీని మనకు అందించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ నెంబర్ ఫర్ ఆల్ ఆఫ్ us. హలో వైజాగ్, హౌ ఆర్ యు ఆల్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎలా ఉన్నారు? సో ఇక్కడికి రావడం మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇక్కడ మన వైజాగ్లోని ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయడం చాలా బాగుంది. దాంట్లోని పేరం గ్రూప్ ఇంట్రడ్యూస్ చేయడం ఇంకా చాలా బాగుంది. మీ పేరు? కల్పన అండి. మీరు ఏం చేస్తుంటారు మ్యామ్? మేము పేరం గ్రూప్ బ్రాంచ్ మేనేజర్ అండి. వావ్, నేను సరైన ప్లేస్లో సరైన పర్సన్తో మాట్లాడుతున్నాను. సో మీకు పాటలు ఎలా అనిపించాయి? అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా థ్యాంక్స్. మేము కూడా దీంట్లో పార్ట్ అయినందుకు. బన్నీ గారా ఈజ్ అంటే లవ్ బాయ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు అందరూ చాలా 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 ఇష్టపడతారు. ఎందుకంటే అబ్బాయి చాలా లైవ్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు, అందుకని వి ఆల్ ఆర్ గుడ్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్. మీ పేరు? భారతి. వైజాగ్ మొత్తం అంతా ఆర్కే బీచ్లో ఉందండి. సో వీఆర్ రాకింగ్ వైజాగ్. సే హలో టు బన్నీ. ఆయన పేరం హరిబాబు గారు, ఆయనే ఈరోజు మన ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. భార్గవ్ బాబు మీరు వచ్చేసారా? మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్దాం అనుకున్నాం మేము. ఎక్కడి నుంచి ఎక్కడ సార్ మీరు ఒక్క మాట చెప్పండి, ఎలా ఉంది? సూపర్, కని విని ఎరుగని రీతిలో ఉంది. టోటల్ వైజాగ్ ప్రజలందరూ ఈరోజు ఆర్కే బీచ్లో ఉన్నట్టుగా చాలా ఆనందంగా ఉంది. మేము దీంట్లో స్పాన్సర్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రికార్డ్ విన్నింగ్ యాంకర్ సుమా గారు హాజిర్ హే సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అలలకి, ఈ సముద్రానికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం. అటువైపు అలలున్నాయి, ఇటువైపు మెగా అలలు, మెగా పవర్ అలలు ప్రవహిస్తున్నట్టున్నాయి. సరైనోడు ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు వారి ఆశీస్సులతో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ గారు నిర్మాతగా 2.5 గంటల పాటు సెంటిమెంట్, ఇమోషన్, రొమాన్స్, కామెడీ అన్నీ కలగలిపి ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలిగినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో ద సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్, అటు మాస్ అండ్ క్లాస్ ఏదైనా సరే ఇరగదీయగల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ బన్నీ
సరైన టైంలో సరైన ప్లేస్లో సరైనోడు సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్ తెరీస్ వీళ్ళిద్దరూ హీరోయిన్లుగా మన ముందుకు రాబోతోంది సరైనోడు సినిమా. అండ్ ఈ సినిమాలో శ్రీకాంత్ గారి పాత్ర ఏమిటి అన్న విషయం మీద నేను చాలాసార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు ఒక చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. సో శ్రీకాంత్ గారు ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అండ్ అలాగే ఆది పినిశెట్టి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు, మోస్ట్ ప్రాబబ్లీ విలన్గా. మరి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఇది ఒక కొత్త ఒరవడికి శ్రీకారం. సాధారణంగా ఆడియో రిలీజ్ కార్యక్రమాలు ఇలా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఆడియోని మార్కెట్లోకి ఆల్రెడీ రిలీజ్ చేసేసి ఆ ఆడియోని మీరందరూ సక్సెస్ చేసిన తర్వాత ఆ సెలబ్రేషన్స్లో అందరం కలిసికట్టుగా పాల్పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరిగింది. జస్ట్ ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మనల్ని ఈ 2 గంటల పాటు కార్యక్రమంలో ఎలాగైతే కూర్చోబెడుతున్నారో 2.5 గంటల పాటు సినిమా థియేటర్లో కూర్చోబెట్టేటువంటి డైరెక్టర్ బోయపాటి సీను గారు. సీను గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. సీను గారు అక్కడి నుంచి హలో మీ అందరికీ చెప్పేశారు, ఆ తర్వాత పైకి ఎక్కి మాట్లాడతారు. అండ్ అలాగే ఆది పినిశెట్టి ఇందులో ఒక చాలా చాలా పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. రీసెంట్గానే తన కెరియర్ ఒక మలుపు తిరిగింది, ఇప్పుడు ఇంకొక మలుపు తిరగబోతోంది. సో వెల్కమ్ అండ్ హియర్ వి హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ గార్జియస్ వెరీ వెరీ క్యూట్ కుచి రకుల్ ప్రీత్ సింగ్. చాలామంది ఈ సినిమాలో నటించినటువంటి కళాకారులు వచ్చారు. చాలామంది స్పెషల్ గెస్ట్లు ఈరోజు విశాఖపట్నానికి ఈ కార్యక్రమం గురించి విచ్చేశారు. వారిలో ఒకరు మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్లీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని వారు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక 10 ఏళ్ళు దాటింది కాబట్టి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయ్యి ఉంటుందని, వారికి 60 ఇయర్స్ వచ్చి ఉంటుందని ఆశిస్తూ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు ఏటో ఒకవైపు నుంచి రావాలని కోరుకుంటూ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు. ఈ కార్యక్రమాన్ని మీకుండేటువంటి అభిమానంతో ఎంతోమంది సముద్ర తీరం అంతా అలా కనిపిస్తూ ఉన్నారు, అలల్లాగా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నారు. అలాగే ఛానల్స్లో కూడా చాలామంది ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. జెమినీ మూవీస్లో, అలాగే ఎన్టీవీ, వనిత. వెల్కమ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు మీరు ముందేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి, ఆ తర్వాత మేము ఏం అడగాలనుకుంటున్నామో అడుగుతాం. చెప్పండి. విశాఖపట్నం ప్రేక్షకులకి, మా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద మాట్లాడాలంటేనే దడదల్లాడుతుంది. ఎందుకంటే ఫంక్షన్కి పెద్ద ఆయన వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఒక ఎగ్జైట్మెంటు వాళ్ళల్లో ఎంత ఉందో తెలియదు, కానీ నాకైతే మటుకు కాళ్ళు చేతులు అణుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ అండి. నిజంగా ఈ మధ్య చూడలేదు, ఆయన్ని కలవలేదు. అతి త్వరలో మనం చూడబోతున్నాం వెండి తెర మీద మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు. ఆ ముగ్గురిని ఎవరో చూసుండరు, నేను చూశాను. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఈ ముగ్గురు ఎప్పుడు కనపడినా కూడా చక్కగా మాట్లాడతారు. డౌన్ టు ఎర్త్ అనే పదానికి వీళ్ళే నాంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఇక అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏదో వీళ్ళ ముందు నేనేదో డ్రామా ఆడినట్టు ఉంటుంది. ఒక సినిమా హీరో ఒక ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక యాడ్ చూసామన్నమాట. ఆ పవర్ కానీ ఆ డెడికేషన్ కానీ అల్లు అర్జున్ గారు సినిమాకి ఎలా కావాలంటే అది మెగా ఫ్యామిలీలోనే ఉంది. ఇలా తయారవ్వాలంటే అది మెగా ఫ్యామిలీకే చెల్లుతుంది. సినిమా హీరో స్క్రీన్ మీద కనపడాలంటే దట్ ఈస్ మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాలో నేను కూడా ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేసిన అవకాశం దొరికింది. ఏం ఎపిసోడ్ అది? అది ఏం ఎపిసోడ్? మీరు ఏం చేశారు? ఇంకా సినిమా ఇంకా రిలీజ్ కాలేదండి. కొన్ని చెప్పారనుకోండి, బోయపాటి సీన్ గారును మా గురువు గారు అల్లు అరవింద్ గారు కత్తి అలా పెడతారు. అవి మీ మీద పెడతారేమో కదా, మా మీద పెట్టరు, అందుకని మీరు చెప్పండి. మంచి ఎపిసోడ్ అండి, అది సెకండ్ హాఫ్లో వస్తుంది.
ఇప్పుడు చూడండి, ఆడియో ముందు రిలీజ్ చేసి తర్వాత మనం సక్సెస్ కార్యక్రమం అవును, చేయట్లేదు. అవును. అలాగే కొంచెం మీ క్యారెక్టర్ని ముందు రిలీజ్ చేస్తే మేము తర్వాత సినిమాలో చూస్తాము. అంటే అన్నీ చెప్పలేం కానీ బండిబాబు వస్తున్నప్పుడు లోపలికి ఒక చిన్న డైలాగ్ చెప్తాను, మిగతా అన్నీ చెప్పనండి. ఉండండి, మీరు నిజంగానే చెప్పేస్తున్నారు. సీను గారు మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం అంట డైలాగ్లో నుంచి ఒక చిన్న ఆవగింజంత ఆవగించానండి, ఎక్కువ ఏం చెప్పట్లేదు. బాబు మంచి ఊపు మీద ఉన్నాడు, అవుట్ అయినా కూడా బ్యాట్ ఇవ్వడు. అదండి సినిమాలో ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం. ఈ సినిమాలో చేయటం కూడా ఒక అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు అరవింద్ గారికి, అలాగే నాతోటి ఏమండి ఇది బాగా చేయండి, ఇది చేయండి, ఎక్స్ప్రెషన్ బాగా చేయండి అని దగ్గరుండి చెప్పి చేయించిన మా బోయపాటి శ్రీను గారికి, ఆ సీన్లో యాక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ గారు అందరూ బాగా నవ్వుకున్నారు డైలాగ్. అంటే చెప్పలేము అది. పృథ్వీ గారు మీరు ఈ మధ్య చేసేటువంటి క్యారెక్టర్స్ అన్ని చాలా సూపర్గా ఉంటున్నాయండి. మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మీరు అలాగే ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ, ఆర్య సినిమా చూశారు కదా మీరు? అవునండి. అందులో రింగ రింగ సాంగ్ ఉంది కదా, అదొకసారి మా కోసం పాడరా? మీకు నా మీద కోపం ఉంటాడు కొట్టండి, పాటలు కానీ డ్యాన్సులు కానీ మనకి రావు, డైలాగ్ అంటే చెప్తాను. పోనీ నేను ఒక లైన్ పాడతాను, అక్కడి నుంచి మీరు అందుకోండి, ఓకేనా? అలాగే. రెడీ 1. మనం అందరం కలిసి పృథ్వీ గారికి ఇప్పుడు ఆ సాంగ్ సాహిత్యం నేర్పిద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. రింగ 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 రింగ. లాభం లేదు, మీరు అందరూ ఒకసారి అందుకోండి అమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. వాళ్ళు క్లాసుల్లో స్కూల్లో కూడా ఇంత బాగా చదువుకొని ఉంటారు. అవునండి. అంత బాగా చదువుకున్నారు ఈ పాటని. సో ఈ పాట పర్ఫార్మెన్స్తో మా నెక్స్ట్ పర్ఫార్మర్ సిద్ధంగా ఉన్నారు. 4 డాల్స్ డాన్స్ అంట. ఒక డైలాగ్ అంటే చెప్పారు, చెప్పండి. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు, నేనెవరో చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ వాటన్నిటిని ఎందుకు కానీ పక్కనే ఉండే సుమన్ అడుగు అంటే చెప్పేసేదిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ నైస్, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ ఎవరైనా ఉన్నారా? యా, మా రకుల్ ఉంది ఆఫ్ కోర్స్. సో వెరీ గుడ్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. Whenever I say your name, I can hear so many people shouting from there. You can't hear. Once you are here, you will hear. Okay, so చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమానికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరికీ ఎంతో 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 ఇష్టమైన నెక్స్ట్ సినిమా కోసం అందరం ఎదురు చూస్తున్న మన మీ మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నం అభిమానులందరూ తరలివచ్చారు ఈరోజు ఈ మెగా ఈవెంట్ కోసం. ఈ మెగా ఈవెంట్ని ఇంకా చాలా పెద్ద ఈవెంట్ చేశారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే అల్లు అరవింద్ గారు, గంటా శ్రీనివాస్ గారు, శ్రీ సుబ్బరామరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇవాళ మన కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ మీరు విన్నటువంటి సాంగే. మరి ఆ సాంగ్ ఏది అని మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు. అండ్ అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నారు. వచ్చేసారు, సరైనోడు వచ్చేసాడు. సరైన టైంకి, సరైన ముహూర్తానికి, సరైన లొకేషన్కి, సరైన ఆడియన్స్ మధ్యలోకి వచ్చినటువంటి బన్నీ అల్లు అర్జున్కి హాయ్ హలో అండ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. ఇక్కడ అక్కడ అలలు అక్కడ ఉన్నాయి, అలా ఇలా ఎలా వచ్చారో తెలియదు కానీ చాలామంది ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడి వరకు. వాళ్ళందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బన్నీ స్వాగతం పలుకుతున్నాము. అండ్ సముద్రం పక్కన జనసంద్రం. ఓకే, సో దిల్ రాజు గారు సరైనోడు సాంగ్స్ విన్నారు, ఎలా అనిపించాయి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? బ్లాక్ బస్టర్. ఎలా ఉంది వైజాగ్? సో మన మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఇలాంటి ఈవెంట్ చేయించాలని కోరికతో అరవింద్ గారిని ఈ సరైనోడు ఫంక్షన్ ఇక్కడ చేయమని, అరవింద్ గారు ఆల్రెడీ 48 అవర్స్ నుంచి ఇక్కడే ఉండి ఇలాంటి ఈవెంట్ అద్భుతంగా చేయడానికి ఆర్గనైజ్ చేశారు. సో దీనికి మన మెగాస్టార్ చిరంజీవి గారు
బన్నీ, శిరీష్ అండ్ ఎంతోమంది సినిమా పెద్దలందరూ ఈ వైజాగ్ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ మీ అందరి తరపున థ్యాంక్ చెప్తూ, నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా వైజాగ్లోనే ఎంటర్ అయినా అది అల్లుడా మజాక చిరంజీవి గారిది. సో మీ అందరికీ తెలుసు బన్నీది నా కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఇక్కడే ఎన్నో రోజులు షూటింగ్ చేసి ఒక సెన్సేషనల్ అయింది. అండ్ బోయపాటి సీన్ గారిని మేము ఇంట్రడ్యూస్ చేసిన భద్రగూడ స్క్రిప్ట్ ఇక్కడే చేసాం వైజాగ్లో. సో సినిమాకి వైజాగ్ ఎంతో కనెక్టింగ్ అయి ఉంది. అండ్ ఈరోజు వాళ్ళిద్దరు కాంబినేషన్లో బన్నీ అండ్ బోయపాటి సీన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. మన ప్రేక్షకులందరూ హరిశంకర్ గారు మీ అందరితో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ హరిశంకర్ గారు ప్లీజ్. నా ఫస్ట్ సూపర్ హిట్ సినిమా ఇచ్చిన మా బావ తమన్, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ బావా. నాకు ఎప్పుడు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గౌరవనీయులు సుబ్రహ్మణ్య గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న అల్లు అరవింద్ గారికి, అందరికీ నా నమస్కారాలు. మొన్న ఒకసారి బన్నీతో ఒక గంట మాట్లాడితే ఆ గంట సేపు సినిమా గురించే మాట్లాడతాడు. అంటే తన సినిమాని కాదు, ఏ సినిమా అయినా సరే. పలానా సాంగ్ విన్నావా, బాగుంది, హిందీలో పలానా ఆల్బమ్ రిలీజ్ అయింది చూసావా, ఒక కొత్త కొరియోగ్రాఫర్ వచ్చాడు ఎలా ఉంది అని. ఎప్పుడు సినిమా గురించే మాట్లాడతాడు బన్నీ. ఆ గంట సినిమా గురించే ఉంటుంది. అంటే సినిమా అంటే అంత పిచ్చి బన్నీకి. పని రావడం టాలెంట్, పని చేయడం ప్యాషన్. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ఆ పని చేయాలన్న ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. ఈ టాలెంట్, ప్యాషన్ ఈ రెండు పర్ఫెక్ట్ ప్యాకేజ్ బన్నీ. ఈ సినిమా బోయపాటి గారి కెరీర్లో, బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాం. శ్రీను గారు, ఒకసారి బన్నీ నేను మీ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు లెజెండ్ చూసిన తర్వాత కేవలం ఒక ఇంటర్వెల్ బ్లాక్ గురించి బన్నీ 20 minutes మాట్లాడాడు మీ గురించి. సో మీ కైండ్ ఆఫ్ యాక్షన్ కానీ, మీ కైండ్ ఆఫ్ ఎమోషన్ కానీ, డ్రామా మీద మీకు పట్టు కానీ డెఫినెట్గా ఈ సినిమా ఇవన్నీ కలిపి ఈ సినిమాని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మెగాస్టార్ గారిని చూడడానికి ఇంతమంది వచ్చారు కాబట్టి మీ అందరితో ఒక చిన్న సన్నివేశాన్ని నేను షేర్ చేసుకోవాలను, ఒక చిన్న సీన్ ఈ మధ్య జరిగిందని చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 days బ్యాక్ ఒక పని నుండి రవితేజ గారిని కలుద్దాం అని వెళ్తే రవితేజకి నేను ఏదో చెప్పబోయే లోపల ఒక్క నిమిషం ఆగు అని ఒక వీడియో చూపించారు నాకు. అది మొన్న మ్యారేజ్లో బాస్ చేసిన ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్. దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫేస్బుక్ ఫోన్లో చూపించారు, చిన్నపిల్లలాగా చూపించారు రవితేజ నాకు. ఆ ఎడిటింగ్ కానీ అది కానీ చాలా బాగా చేశారు. అంటే దాన్ని స్లో మోషన్లో చేసి చూపించారు. ఆ స్లో మోషన్లో బాస్ హెడ్ మూమెంట్ చేసుకుంటే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ రిపీట్ ఒక 5-6 సార్లు చూసాం. అంటే సామాన్య ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి బాస్ మళ్ళీ డ్యాన్స్ చేయాలి, బాస్ సినిమా చూడాలని ఉంటుంది. ఒక రవితేజ చిన్నపిల్లోలాగా ఆ వీడియో చూపిస్తూ ఆ హెడ్ మూమెంట్ చూడు, ఆ డ్యాన్స్ మీద ఉన్న కమాండ్ చూడు, బాడీలో ఉన్న ఈజ్ చూడు అని మైమర్చిపోయి ఒక 20 నిమిషాలు రిపీట్ చేసుకుంటూ చూస్తూనే ఉన్నాం. సరదాగా ఏదో మ్యారేజ్లో చేసిన మామూలు వీడియోని అలా ఉంటే బిగ్ స్క్రీన్ మీద బాస్ మూమెంట్స్, బాస్ కర్వ్స్, బాస్ స్టైల్, బాస్ డైలాగ్ వినడానికి మేమందరం ఊళ్ళు ఊరుతున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. అండ్ ఒక్క ఆడియన్సే కాదు, పనిలో పని ఇక్కడికి వచ్చాము కాబట్టి డైరెక్టర్లు కూడా చాలామంది క్యూలో రెడీగా ఉన్నారు. ఆ క్యూ నాతో మొదలవుద్ది. ఈ సినిమా తమన్ రేస్ గుర్రాన్ని దాటాలని, బన్నీ కూడా రేస్ గుర్రాన్ని దాటాలని, బన్నీ కెరీర్లో అట్ ద సేమ్ టైం బోయపాటి కెరీర్లో చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ అభినందనలు చెప్పాలనుకుంటున్నాను మన ఆది పినిశెట్టికి. తను తమిళ్లో హీరోగా చేస్తూ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడానికి తను ఒప్పుకోవడం నిజంగా ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. ఆది, నేను రవిరాజ పినిశెట్టి గారి దగ్గరే దర్శకత్వ శాఖలో ఓనమాలు నేర్చుకున్నాను. వాళ్ళ అబ్బాయి ఇవాళ తెలుగు సినిమాలో ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం నిజంగా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ సరైనడు. థ్యాంక్ యూ. ఈ సినిమాని మనకి అందిస్తున్నటువంటి సంస్థ గీతా ఆర్ట్స్.
ఎంతోమంది అగ్ర హీరోలతో మనకి అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి సంస్థ. మెగాస్టార్ చిరంజీవి గారితో అద్భుతమైన సినిమాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక జల్సా, రజనీకాంత్ గారు, ఆమిర్ ఖాన్ గారు, అనిల్ కపూర్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ తేజ్. జల్సా లాంటి సినిమాని తీసి 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసినటువంటి సంస్థ ఒక్కరోజు కూడా జీవితంలో గుర్తులేనటువంటి హీరో గురించి కూడా 10 కాలాల పాటు మనం గుర్తు పెట్టుకునేలాగా చేసినటువంటి గజిని, 400 ఏళ్ల లవ్ స్టోరీని మనకి తీసుకొచ్చిన మగధీర అంతా గీతా ఆర్ట్స్ ఘనతే. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఊహించే తమన్ గారు ఈ అద్భుతమైనటువంటి మ్యూజిక్ని మనకు అందించారు. అఫ్ కోర్స్ బోయపాటి సీను గారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో మనందరికీ తెలుసు. ఇమోషన్తో మనల్ని అలా క్యాప్చర్ చేసి పడేస్తారు. ఇప్పుడు మనం ఈ టీజర్లో అర్జున్ ఎలాగైతే రౌడీని అలా సునాయాసంగా లేపి పట్టుకున్నారో అంతే సునాయాసంగా ఈ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఎంత హెవీ బడ్జెట్ మూవీస్ అయినా సునాయాసంగా మనకు అందించేస్తారు, బ్లాక్ బస్టర్ హిట్లు చేసేస్తారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అల్లు అరవింద్ గారు. ఇన్ని పెద్ద పెద్ద సినిమాలని అందించిన ఏమాత్రం గర్వం లేని వ్యక్తి, ద మోస్ట్ హంబుల్ పర్సన్, ద వెరీ వెరీ స్వీట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం. సార్, నువ్వు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా ఆనంద సుమ వద్దు ఉండు. గీతా ఆర్ట్స్ సంస్థ 1972లో స్థాపించిన మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు ఇక్కడే ఎక్కడో ఉంటూ ఇదంతా చూస్తూ ఉన్నారని నమ్ముతూ మొదలు పెడుతున్నాను. నేను గీతా ఆర్ట్స్ మీద కానీ అసోసియేటెడ్ పార్ట్నర్స్తో కానీ 54 సినిమాలు ఇంతవరకు తీశాను. ప్రతి సినిమాకి కొత్తగా, ప్రతి సినిమా రషెస్ చూసేటప్పుడు చేతులు వణుకుతూ, ఇవాళ ఈ సినిమా చూసుకుని చాలా సంతృప్తిగా ఉంది. కానీ సినిమా మీకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుద్దని తెలిసినా కూడా లోపల ఎక్కడో దడగా ఉంటుంది మాకు. అటువంటి దడ కలకాలం నాకు ఉండాలని చెప్పి నేనే కోరుకుంటున్నాను. సరైనోడు, ప్రస్తుతం మనం సరైనోడు అనే ఫంక్షను ఇక్కడికి వచ్చి ఈ వైజాగ్లో ఇన్ని లక్షల మంది ముందు ఇంత వ్యయ ప్రయాసలకి ఓర్చి ఎందుకు చేయాలా అని నన్ను అడిగితే, ఆంధ్రప్రదేశ్ మన ఈ రాష్ట్రం అవతరించిన తరువాత ఫిల్మ్ రిలేటెడ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ. అది వైజాగ్లోనే జరగాలి అనడానికి ఒక ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఎవరు అంటే గంటా శ్రీనివాసరావు గారు. అతనికి మా కుటుంబానికి ఉన్న స్నేహం కానీ, చనువు కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన నువ్వు ఆడియో ఫంక్షన్ వైజాగ్లోనే చేసి తీరాలి అని నాతో చెప్పటం, దానికి అయ్యే ఖర్చు అవన్నీ చూసుకుని కొంచెం బాధేసినా కూడా తప్పనిసరిగా ఇక్కడ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నందుకు మొట్టమొదటిసారిగా ప్రథమ వ్యక్తిగా గంటా శ్రీనివాసరావు గారికి, తర్వాత మెగా ఫ్యామిలీకి ఈ సిటీ ఇచ్చే ఒక గౌరవం ఎప్పటికీ మేము మర్చిపోలేనిది. చిరంజీవి గారి సినిమాలు, ఎన్ని సినిమాలు మీరు ఎంతెంత హ్యూజ్ షేర్స్ ఈ 3-4 జిల్లాల్లో వచ్చాయో, అట్లాగే బన్నీకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన మీరు ఒక సినిమా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ రికార్డుగా నిలబడిపోయింది. అటువంటి సినిమాలని ఆదరించి బన్నీని చాలా పెద్ద హృదయంతో ఆశీర్వదిస్తున్న మీ ఎదుటికుండా వచ్చి ఈ ఫంక్షన్ చేయాలని చెప్పి మాకు ఆ కోరిక కలిగింది. మీరందరూ వచ్చి ఇంత ఆనందంగా ఈ ఫంక్షన్ చూస్తున్నందుకు నిన్నటి వరకు అందరికీ ఒళ్ళు నొప్పులు చేసినా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మళ్ళీ చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోవడం, తర్వాత ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి ఏ అవకాశం చిరంజీవి గారి ఫంక్షన్లో ఉండదు. అది మా దురదృష్టం, కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కనుక
ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటిది ఇక్కడ చెప్పుకునే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటి, చిరంజీవి గారు మేము గదిలో కూర్చున్నాం, మా ఇంట్లో కూర్చున్నాం, లేకపోతే మేము విడిగా మా ఫంక్షన్స్లోనో ఎప్పుడో మాట్లాడుకునే విషయాన్ని, ఆ విషయాలు పబ్లిక్తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి ఒక మాటగా మీకు తెలిసిందైనా కూడా పంచుకోవడం నా పెద్ద హృదయం కాదు, నా బాధ్యత కింద ఫీల్ అవుతున్నాను. ఆ రాజు ఎప్పుడో ఒక సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి గారు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, శ్రమ ఓర్చి, ఆయన ప్రత్యేకమైన తన సుఖాలన్నీ వదులుకుని ఆయన కష్టపడి 25 సంవత్సరాల పాటు, మొదటి 25 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫారం మీదే ఇవాళ ఇంతమంది హీరోలు ఉండగలుగుతున్నారు. ఆ ఘనత ఆయనకే దక్కింది. నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇవాళ అల్లు శిరీష్ వరకు అందరికీ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసిన ఆయనకి సభాముఖంగా కృతజ్ఞత చెప్పకపోతే నా తప్పు అవుతుంది. 2, నేను చాలా సంవత్సరాలు కష్టపడి చాలా సినిమాలు తీస్తూ నేను ఈ మధ్య కొంతమంది యువకుల సహాయంతో నేను ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా 3 సినిమాలు, అదర్ లాంగ్వేజ్లో 1 సినిమా, 4 సినిమాలు తీస్తున్నాను. అయినా కూడా నా బరువు బాధ్యతలన్నీ పంచుకుని నా దగ్గర కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయకపోయినా, వాళ్ళ గురించి ఒక్క మాట అయినా చెప్పకపోయినా నాది తప్పు అవుద్ది. అందువల్ల బన్నీ వాసు మన బన్నీకి చాలా మంచి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఇటువంటి బన్నీ వాసు అనేక బాధ్యతలు తీసుకొని ఈ ఫిల్మ్ని తీయడంలో కానీ, ఈ ఫంక్షన్ చేయడంలో కానీ అనేకంగా ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అశోక్ గారు, బాబు ఈ బాబు అనేవాడు భూమికి 5 అడుగులు కనపడతాడు, లోపల ఇంకో 5 అడుగులు ఉంటాడు. అంత సమర్థత కలిగినవాడు ఈ బాబు. వీళ్ళందరూ లేకపోతే గీతా ఆర్ట్స్ని నేను ఇంత సుగమంగా, ఏదో డైరెక్టర్ నేను, బన్నీయో, చిరంజీవి గారు అందరూ కూర్చొని కథల గురించి వాటి గురించి డిస్కస్ చేసిన కింద గదుల్లో మీద పడిపోతాం. కానీ మేము అనుకున్న దానికో, మేము కలగనే దాన్నో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టమైన పని అండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ బొలివియా ఒక పుస్తకంలో చూసి బొలివియా వెళ్ళాలనుకున్నారు. 10 రోజుల్లో బొలివియా టోటల్ యూనిట్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చారు. అటువంటి మాకు ఇది కావాలి అంటే అది తెచ్చిపెట్టి చేయగల సమర్థత నా వెనకాల ఉన్న వాళ్ళలో లేకపోతే నేను ఇది చేయలేను. ఈ ఫంక్షన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి, ఇదంతా ఇలా డిజైన్ చేయడానికి రాజీవన్ అని నాకు మా ఆర్ట్ డైరెక్టర్, ఆయనకు కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలి. తర్వాత ఈ లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసిన తాహిర్, హలో తాహిర్, సౌండ్ అండ్ లైట్ లాయక్ బాబు, ఈ ఎంత మనకి ఇంత ఇదిగా చేయగలిగిన అతను ఇంత శ్రమపడి చేసినందుకు మీరు అందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే ఆనందపడతాడు. వీళ్ళు 40 మంది ఫ్యామిలీ, ఆ 40 మంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ 10 రోజులుగా పనిచేసేస్తూ ఉన్నారన్నమాట. ఎవరికి కనపడ్డు వినపడ్డు అంత సాఫ్ట్గా ఉండే, నెమ్మదిగా ఉండే పర్సన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ముందే ఒక్క 2 గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా. తప్పకుండా సక్సెస్ అవుద్ది. మళ్ళీ సక్సెస్ఫుల్ ఫంక్షన్ రోజున మేము మాట్లాడడాన్ని మీరు చూసి మళ్ళీ ఆనందపడతారు. దర్శకుడు గురించి ప్రప్రథమంగా చెప్పాలి. ఈ దర్శకుడు మొదటి రోజున నేను షూటింగ్ చేసినప్పుడు మామూలుడు అనుకున్నాను, కానీ మామూలుడు కాదు, చాలా సరైనోడు ఈ సినిమా ఇండస్ట్రీకి. ఎక్సలెంట్గా ఈ సినిమాని తీసిపెట్టాడు. రేపు ఎవర్రా బోయపాటి అని మళ్ళీ మీరు అతని సినిమాలు, ఇదివరకు సక్సెస్ఫుల్ సినిమాలు చూసినా కూడా మళ్ళీ ఎవర్రా ఈ బోయపాటి అని ఒక షాక్ తోటి మీరు ఈ సినిమాను చూస్తారు. అటువంటి వాడు బోయపాటి. ఆ తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారకుడు మన తమన్ ఇంత మంచి మ్యూజిక్ మనకి ఇవ్వడం వల్ల, అది 10 రోజుల్లో జనంలో ఇంత క్విక్గా వెళ్ళడం వల్ల మనం ఈ పండుగ చేసుకోగలుగుతున్నాం. తర్వాత బన్నీ గురించి చెప్పాలి కదా.
నేను చెప్పడం లేదు, చిరంజీవి గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన ఈవెంట్ని, ఇంత బిగ్ సినిమాని అందించడానికి సరైన వారు శ్రీ అల్లు అరవింద్ గారు అని సెలవిస్తూ, ఓకే, సో నెక్స్ట్ సాంగ్ మనం ఏవి చూడడానికి సిద్ధమైపోయాము. అండ్ ఆ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రాజకీయాల్లో రాణించిన వారు, అలాగే సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగులో జీవన పోరాటం, గ్యాంగ్ మాస్టర్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత, హిందీలో చాందనీ లంహే లాంటి సినిమాలు, అండ్ సంస్కృతం భగవద్గీతను అందించి నేషనల్ అవార్డ్ని అందుకున్నటువంటి సినిమా ద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ద ప్రొడ్యూసర్, కళాబంధు, కళారత్న శ్రీ సుబ్బిరామరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, అలాగే సరైనోడు సినిమాలో క్యారెక్టర్ ఏంటి అని మమ్మల్ని అడగొద్దు, వారిని మనం అడిగి తెలుసుకుందాము. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించారు, ఏం చేశారు అడిగి తెలుసుకుందామా శ్రీకాంత్ గారిని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు. నలువైపులా సముద్రం ఉండడం ఇదే ఫస్ట్ టైం జరిగింది. సాధారణంగా విశాఖపట్నం వస్తే ఒకవైపు మాత్రమే సముద్రం కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం యువతల వైపు కూడా జనాలు కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, ఇటు ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. సో ఎక్కడున్నా సరే మీ వెంటే ఉంటాము అన్న అభిమానులకి కృతజ్ఞతలు తెలియచెప్తూ వెరీ వార్మ్ వెల్కమ్ టు సుబ్బిరామరెడ్డి గారు అండ్ శ్రీకాంత్ గారు. సుబ్బిరామరెడ్డి గారు రాజకీయాల్లో ఎంత చురుగ్గా పనిచేశారో మనందరికీ బాగా తెలిసిందే. అయితే సంస్కృతం పట్ల, అలాగే కళల పట్ల, కళాకారుల పట్ల వారికి ఒక మక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువేనని చెప్పాలి. అందుకే ఈరోజు బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో అద్భుతంగా, అమోఘంగా ఒకవైపు మెగాస్టార్ అభిమానులు, మరొక వైపు అల్లు అర్జున్ అభిమానులు. మీ కోలాహలం ఎలా ఉందంటే సముద్రంలో ఉండే కెరటాలు కూడా భయపడిపోతున్నాయి మొత్తాన్ని చూసి. ఏది ఏవైనా మన విశాఖపట్నం, నా విశాఖపట్నం దాదాపు 30 సంవత్సరాల నుండి మీ గుండెల్లో ప్రేమ సంపాదించిన ఆ విశాఖపట్నంలో అద్భుతంగా, అమోఘంగా ఈరోజు మన అల్లు అరవింద్ ఇంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బహుశా ఈ యొక్క నేల ఒక పవిత్రమైంది. మీకు తెలిసిన విషయమే, దాదాపు 30 సంవత్సరాల నుండి మహాశివరాత్రి నాడు నేను ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయించి మీ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాం. అదే ప్రదేశంలో ఈరోజు సరైనోడు మన అల్లు అర్జున్ సినిమా ఆడియో ఓపెనింగ్ అంటే ఇక ఆ సినిమాకి తిరుగు లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, దేంట్లో సినిమా నిర్మాతగా ఉన్నా, అల్లు అరవింద్ ఏదో నాకు మ్యాజిక్ చేశాడు. నేను అల్లు అరవింద్ని ఎప్పుడు అభిమానంగా పొగుడుతూ ఉంటా. ఒక ఆర్గనైజర్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్కిల్ అద్భుతం ఎవరంటే అల్లు అరవింద్ అని చెప్పాలన్నమాట. దాదాపు 30 సంవత్సరాల క్రితమే చెప్పేవాడిని, ఏమయ్యా నువ్వు ఇంత తెలివిగలవాడివి, అప్పుడప్పుడు మాకు నువ్వే సలహా ఇవ్వాలని ఎప్పుడు కోరేవాడిని. ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాడు అంటే అల్లు అర్జున్ ఎంత అద్భుతమైనటువంటి యాక్టరో, అదృష్టవంతుడు అటువంటి ఫాదర్కి అల్లు అరవింద్ ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే, బన్నీ అల్లు అర్జున్ కసిగా జీవితంలో నటుడయ్యాడు. కసి ఎలా? చిన్నప్పటి నుండి తనకు ఆదర్శమైన నటుడు ఎవరంటే నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, మెగాస్టార్ మన చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి నేను కూడా మా మామయ్య మారు, ఒక బాబాయ్ మారు మెగాస్టార్ కావాలని ఒక తపన, ఒక ఆలాపన, ఒక ఆశయం మనసులో ఉండింది. అదే పెట్టుకుని ఫస్ట్ సినిమా చూసాను నేను గంగోత్రి. ఆ గంగోత్రిలో తన యాక్షను, ఆ కాన్సన్ట్రేషను, ఆ ఫైటింగ్ సీన్సు, ఆ నటన చూస్తే నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఈ బన్నీ ఒక కసితో, ఒక అద్భుతమైనటువంటి మనసులో ఉంచుకొని
ఒక శక్తివంతంగా నటనలకు ముందుకు పోతున్నాడు. ఇది నీకు తిరుగు లేదని ఆ రోజు నేను అనుకున్నాను, ఈరోజు నిరూపించాడు. ఇప్పుడు చూడండి ఆ పాటలు ఏమి స్టైల్, ఆ యాక్టింగ్, ఆ డ్యాన్స్, అల్లు అర్జున్ ఫెంటాస్టిక్, అద్భుతంగా చేశాడు. అట్లనే మంచి అమ్మాయి రకుల్ ప్రీతి సింగ్ని హీరోయిన్గా పెట్టారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఎంత హీరో స్ట్రాంగ్ అయినా పక్కన హీరోయిన్ కూడా మంచి అందంగా ఉండకపోతే మీరు నచ్చదు మీకు అందరికి. కాబట్టి అల్లు అరవింద్ తెలివిగలవాడు. ఒకవైపు మంచి అందమైన తన డైనమిక్ స్ట్రైకింగ్ పర్సనాలిటీ, మరి చిరంజీవి స్టైల్లో ఉన్నటువంటి తన కొడుకు బన్నీ ఉంటే, మరోవైపు హీరోయిన్ అద్భుతంగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంటే, మరొకవైపు అద్భుతమైన క్యారెక్టర్లో శ్రీకాంత్ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నం ఏర్పాటు చేసినప్పుడు శ్రీకాంతే వచ్చి మీకు ఏర్పాటు చేశాడు. జ్ఞాపకం ఉందా లేదా? సో ఇప్పుడే చెప్తున్నాడు బన్నీ, తను అద్భుతంగా నటించాడు నా సినిమాలో బాబాయ్ రోల్ కాదుగా, అంతేనా? బాబాయ్ రోల్గా యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నాడు, ఇంకా చిన్న కుర్రవాడినే ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు సీక్రెట్. ఏదేమైనా మరొక వైపు బోయపాటి సీన్ చూస్తే మనిషి ఇందాక అరవింద్ చెప్పినట్టుగా అన్ఇంప్రెసివ్గా అట్టట్ట ఉంటాడు, కానీ మంచి ఘటికుడు, మంచి శక్తివంతుడు, మంచి తెలివిగలవాడు. ఈరోజు అల్లు అరవింద్ మరి వీళ్ళందరూ కూడా, చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా బోయపాటి సీన్ని పొగుడుతున్నారు అంటే అతను ఎంత మేధస్సు ఉందో చెప్పాలన్నమాట. అదే రకంగా తమంత్ మ్యూజిక్ డైరెక్టర్, ఈరోజు ఈ మధ్య అసలు పాటలే మర్చిపోయినాం. అలా కాకుండా అతను కూడా ఒక ఆశయంతో, ఒక కసితో అద్భుతంగా మ్యూజిక్ తయారు చేశాడు. ఏది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నంబర్ 1 పట్టణం, అంతకు మించింది లేదు. విశాఖపట్నం ఫ్యాన్స్ టాప్, విశాఖపట్నం టాప్, మీరందరూ టాప్, మెగాస్టార్ ఫ్యాన్స్ టాప్, అల్లు అరవింద్ టాప్, అల్లు అర్జున్ బన్నీ టాప్. సో అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా మీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటే నేను కూడా 25 ఏళ్ళ కుర్రడు మారైపోయినట్టుగా చెప్తున్నాను. ఇకపోతే ఆఖరిగా నా స్నేహితుడు ఇక్కడ మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాస్ని మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే, ప్రోత్సాహంతోనే అల్లు అరవింద్ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఏది ఏవైనా యావత్ భారతదేశంలోనే విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి మహాపట్టణం. ఆ పట్టణంలో విశాఖపట్నంలో మీ యువకులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు. మీ అందరి సమక్షంలో ఈరోజు సినిమా తీశారంటే, సరైన ఆడియో ప్రోగ్రాం చేశారంటే దానికి ఇంకా తిరుగు లేదని మరొకసారి తెలియజేస్తూ, మరి లోకోత్తరాయణ సంఘటన అని తెలియజేస్తూ అద్భుతంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. విశాఖపట్నంలో మళ్ళీ మనం అల్లు అరవింద్ కార్యక్రమం చేయాలని చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరామరెడ్డి గారు, మీ ఆశీర్వాదానికి, మీ విషెస్కి. మామూలుగా మాట్లాడటమే కష్టం నాకు, ఇంతమంది జనం ఎదురుగుండా మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. అందుట్లో అన్న ఎదురుగుండా మాట్లాడడం ఎక్కువ. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నయ్యకి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే సుబ్బరామరెడ్డి గారికి, వీళ్ళందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అన్నయ్యతో కలిసి శంకర్దాదా జిందాబాద్ చేశాను, శంకర్దాదా ఎంబీబీఎస్, అలాగే రామ్ చరణ్తో గోవిందుడు అందరే వాడేలే, అలాగే మళ్ళీ బన్నీతో ఈ సినిమా సరైనోడి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా బన్నీని చూసిన అంతకుముందు అన్నయ్య అంటే తెలుసు, నేను అన్నయ్యకి ఎంత కష్టపడి వచ్చారో, ఈరోజు ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుని ఆయన కష్టం ఎంతో అందరికీ తెలిసింది. అదే కష్టాన్ని వీళ్ళు ఫాలో చేస్తూ అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ నిజంగా వాళ్ళని సెట్లో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. మేము ఇంత కష్టపడలేదు మేము అంతకుముందు అనే ఫీలింగ్ వాళ్ళని చూస్తే తెలిసింది. నిజంగా ఈరోజు ఒక మెగా హీరో కొడుకని రామ్ చరణ్కి కానీ, ఒక మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారి కొడుకని బన్నీకి కానీ ఏమాత్రం కూడా ఒక భేషజం లేకుండా ఒక పెద్దలకి గౌరవిస్తూ, ఒక రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎంతో ఉన్నా సరే ఈరోజు వాళ్ళు కష్టపడే విధానం చూస్తే సెట్లోకి రాగానే ఒక డెడికేషన్గా, ఒక మెడిటేషన్ లాగా వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, నిజంగా బన్నీ హ్యాట్స్ ఆఫ్. నేను చూసి నేను చాలా నిజంగా సీనియర్స్ అయినా సరే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అంతకుముందు రామ్ చరణ్ కానీ అంతకుముందు ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ఇక నెక్స్ట్ వచ్చిన జనరేషన్ నిజంగా వీళ్ళని చూసి, మేమందరం ఎలా అయితే అన్నయ్యని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి
అదే ఒక డెడికేషన్తో అదే రెస్పెక్టబుల్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటూ ఎలా చేస్తున్నాం, అలాగే వాళ్ళు కూడా ఈరోజు బన్నీని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ, ఎన్టీఆర్ని కానీ, మహేష్ బాబుని, అందరినీ, వీళ్ళందరినీ చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రేపొద్దున నా కొడుకే వస్తాడు, వాళ్ళకి అదే చెప్పాను, నువ్వు ఇన్స్టిట్యూట్లకి వాళ్ళకి వెళ్ళక్కర్లేదురా, ఒక్కసారి 2-3 రోజులు వచ్చి బన్నీ చేస్తున్న యాక్టింగ్ చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పాను. అంత డెడికేటెడ్గా డైలాగు ఫస్ట్ వస్తే డైలాగ్ దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్లు అయితే ఆయనతో, నాకు అన్నయ్యతో చేసినప్పుడు ఎలా టెన్షన్ ఫీల్ అయ్యానో శంకరదాద ఎంబీబీఎస్లో, అలాగే ఈరోజు బన్నీతో ఒక మూమెంట్ పెట్టారు నాతో. నాకు అవసరమా అని అడిగాను నేను బన్నీతో డ్యాన్స్ అనే, కానీ లేదు చేయాలి అని బన్నీనే పట్టుబట్టి నాకు ఆయన బన్నీతో ఒక మూమెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే అంతకుముందు రామ్ చరణ్తో చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేయడం. అలాగే బోయపాటి సీను ఈరోజు మనకున్న పెద్ద డైరెక్టర్స్లో పెద్ద డైరెక్టరు, మంచి డైరెక్టరు. అతనికి ఏం చేయాలో అతనికి తెలిసిన డైరెక్టర్ ఈరోజు బోయపాటి సీను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చావు మంచి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా సరైనోడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీను ఇది చూడబోయా అని చూపించారు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బన్నీ కొత్త బాడీ లాంగ్వేజ్. ఇంతవరకు అంతకుముందు రాణి రుద్రమాదేవి సినిమా చూసినప్పుడు ఒక షాక్ అయ్యాను నేను ఆ క్యారెక్టర్ చూసి. అటువంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో బన్నీ ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్గా ఉంటుంది. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా రిలీజ్కి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందుకే అంటారు అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ అని. కానీ ఆ స్టైలు ఎనర్జీ ఊరికే రాలేదు, బోలెడంత ఈజీతో వచ్చేసింది. సూపర్గా ఉంది సాంగ్ అల్లు అర్జున్ అండ్ క్యాథరిన్. దట్ వాజ్ సింప్లీ సూపర్. అరే మై ఎమ్మెల్యే 2 సార్లు రాశాడు. ఎవరు రాశారు తెలుసా మీకు? అనంత్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. అనంత్ శ్రీరామ్ గారు ఒకసారి రండి. ఇంతకీ మై ఎమ్మెల్యే అని 2 సార్లు ఎందుకు రాశారండి? మీరు మాటీ అవార్డ్స్ అని ఒకటి చేస్తారు కదా, అందులో TEAలో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అని వస్తుంది. మళ్ళీ అవార్డ్స్ అని ఎందుకు అంటున్నారు? నాకు కావాలి. ఐ న్యూ ఇట్. నాకు ఇది చాలా అవసరంగా కావాలి. ఐ న్యూ ఇట్. సో ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. ఓ, సో ఇప్పటి నుంచి అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి వేరే ఎమ్మెల్సీ కూడా ఉందా అండి ఏమైనా? డబ్బులు ఇస్తే అది కూడా రాస్తాం. అరవింద్ గారిని అడుగుతాం అయితే. చెప్పండి ఈ సాంగ్ గురించి మాకు. పడిలేచిన సముద్ర తరంగం అల్లకల్లోలాన్ని కూడా కోలాహలంగా మార్చిన సంకల్ప మారుతం, తుఫాను తుక్కు రేగొట్టిన ఉక్కు నగరం విశాఖ ప్రజలకి నమస్కారం. ఎప్పుడైనా చిన్న ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహంతో ఉంటే ఒక్కసారి విశాఖ ప్రజలను తలుచుకుంటే చాలు, విజయాలు అవంతటా మా ముందు వాళ్తాయి. ఇలాంటి ప్రాంతంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే పాట మై లవ్లీ ఏంజల్, ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అమలాపురంలో సగటు యువకుడు వరకు అందరూ తన గర్ల్ ఫ్రెండ్స్ని, భార్యల్ని, జీవిత భాగస్వాముల్ని ఎమ్మెల్యే అని పిలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాట రాయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అదే జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు, మంచి బాణి ఇచ్చిన తమన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తుంది. మీరు అలాగే మీ ఆవిడని పిలుస్తూ ఉంటారా? లేదండి, వేరే పేర్లు. మీరు ఎంతైనా లిరిక్ రైటర్ కదా, ఎన్ని పేర్లైనా పెట్టుకోగలరు. అసలు పేరు గుర్తుందిగా? ఒక్కో పేరుని ఒక్కో పాటకు వాడుకోవాలి. ఇది ఒక పేరు, ఇంకా చాలా పేర్లు వాడుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. స్టెప్పుల్లో స్ప్రింగ్ లాంటోడు, డైలాగు చెప్పడంలో డైనమైట్ లాంటి వాడు, యాక్షన్ సీక్వెన్స్లో తిరుగులేని వాడు, టోటల్గా సరైనోడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కొంచెం క్లాస్గా కనిపించినా ఇప్పుడు సరైనోడుతో సరిగ్గా ఊర్ర మాస్గా కనిపించబోతున్నారు మన అల్లు అర్జున్. మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరుగుతుందన్న, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి పునాది వేసిన వారు అన్న మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారే. వారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము.
అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ అల్లు శిరీష్. అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, అందరికీ నచ్చే నగరం, అమెరికా ప్రభుత్వం చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా గుర్తించబడి, భారత ప్రభుత్వం కూడా ఏదైతే క్లీన్ గ్రీన్ సిటీలో ఆల్ ఇండియా లెవెల్లో 5th ప్లేస్ సంపాదించుకొని, ఇటీవలనే ఐఎఫ్ఆర్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసి ప్రపంచ పట్టణంలోని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశాఖ నగరంలో మరి ఏదైతే సినిమా పరిశ్రమ విశాఖ రావాలని కోరుకుంటున్నామో దానికి శ్రీకారం చుడుతూ మరి అడిగిన వెంటనే ఒప్పుకోలేదు అరవింద్ గారు. అయితే చాలా తర్జన భర్జన పడిన తర్వాత ఈ ఆడియో సెలబ్రేషన్ ఫంక్షన్ విశాఖలో పెట్టడానికి ఒప్పుకొని మరి విశాఖకి గుర్తింపించినందుకు ముందుగా మరి మిత్రులు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్నయ్య చిరంజీవి గారు రావడంతో ఈ కార్యక్రమానికి మరింత నిండుదనం చేకూరింది. మరి సినిమాకు పనిచేసిన యూనిట్ మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా బన్నీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే తను తాను ఒక్కొక్క చిత్రానికి ఎలా కావాలో అలా మలుచుకుంటూ వచ్చి ఈరోజు ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్గా తయారయ్యి మరి అందరి అంచనాలకి కూడా మించిపోతూ చిత్రానికి అభివృద్ధి చెందుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే డైరెక్టర్ బోయపాటి గారి దగ్గర నుంచి, చిత్రంలో యాక్ట్ చేసిన మిత్రులు శ్రీకాంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, ఆ సినిమాలో పాట ఉన్నట్టుగా బ్లాక్ బస్టర్ లాగా కావాలి. మళ్ళీ అరవింద్ని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం, సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కూడా, ఆడియో సెలబ్రేషన్ అలా చేశారో మళ్ళీ సక్సెస్ సెలబ్రేషన్ కూడా వైజాగ్లో ఇక్కడే చేయాలి, ఇదే వేదిక చెప్పని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. బన్నీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. వైజాగ్ నివాసులందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఎస్పెషలీ మా గురు, మా హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి. అందరూ అంటుంటారు ఏంటి చిరంజీవి గారు 150th ఫిల్మ్ ఎప్పుడు, 150th ఫిల్మ్ ఎప్పుడు అని. నా లెక్కలో ఆయన ఆల్రెడీ 500 ఫిల్మ్స్ ఎప్పుడో దాటేశారు. ఎందుకంటే లాస్ట్ 20 yearsలో మన ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి హీరోలోనూ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ప్రభావం ఉంది. మీరు నాకు ఏ సినిమాలో చూసినా చిరంజీవి గారు స్టెప్లా ఉంది, అది ఆయన డైలాగ్లా ఉంది, ఆయన మ్యానరిజంలా ఉంది అని చెప్పి. సో నా లెక్కలో ఆయన ఆల్రెడీ 500 ఫిల్మ్స్ క్రాస్ చేస్తారు. అండ్ బాస్, మీరు టైం తీసుకోండి, కూల్గా మీ 150 ఇవ్వండి. అప్పటి వరకు జనాల్ని గుర్తు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, బన్నీ, చరణ్, నేనే కాదు మన ఫ్యామిలీ, బయట ప్రతి హీరో మిమ్మల్ని జనాలు గుర్తు చేస్తూ ఉంటారు. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. మీ ముందు మాట్లాడడం కొంచెం టెన్షన్గా ఉంది కానీ బయట పెట్టాలి. సో బన్నీ విషయం చెప్పాలంటే, నాకు ఆర్య అప్పుడు ఫ్రెండ్, దేశముద్రికి అన్నయ్యగా మారాడు. రేసుగురం వచ్చేసరికి నిజంగా నాకు గురువును, ఒక మెంటర్ కింద తయారాడు బన్నీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. నాకే కాదు, యూత్ చాలామంది కూడా నీ లవ్ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఈ సినిమా నిర్మిస్తున్న మా గురుగారు, మా నాన్నగారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే బన్నీని ముందు సినిమాల్లో మాస్గా చూసాం, కానీ ఫస్ట్ టైం ఓరా మాస్గా చూపించిన బోయపాటి గారి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అలాగే బ్రదర్ తమన్, ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చావు రేస్ గురు మ్యాన్ దిస్ ఫిల్మ్. అలాగే నా సినిమా కూడా మంచి ట్యూన్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ శ్రీకాంత్ అన్నయ్య అండ్ ఆది ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ముక్క నా ఫ్రెండ్ రకుల్ గురించి చెప్పాలి. మెగా హీరోయిన్ అన్న ట్యాగ్ ఎవరికైనా నిజంగా చెల్లుద్దంటే అది రకుల్ ప్రీత్కే. ఎందుకంటే ఇండస్ట్రీలో రాకముందు నుంచి తను ఇంటర్వ్యూస్ చదివాను, బెంగళూరు ఎక్స్ప్రెస్ ముందప్పటి నుంచి. నీ ఫేవరెట్ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న అల్లు అర్జున్ అనేది. ఇప్పుడే కాదు, 3-4 ఏళ్ళకి అదే అంది. అండ్ వాళ్ళతో బన్నీతో ఇవాళ సినిమా చేస్తుంది, చరణ్తో 2 సినిమాలు, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ మెగా హీరోయిన్ ట్యాగ్ నిలబెట్టినందుకు రకుల్, ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ టు బి అ ఫ్రెండ్. I wish everybody and the whole team of Saranadu all the best. You speak so very well, Sirish. Such a good sense of humor also. Srirastu, Subhamastu, Kalyana Praptirastu. అంటే అది ఎలాగో తర్వాత జరుగుతుంది కదా, నెక్స్ట్ యూ ఆర్ దేర్, నో? యా, ఓకే సార్. కనిపించే 3 సింహాలు, మెగాస్టార్, పవర్ స్టార్. మెగా పవర్ స్టార్ అయితే ఇప్పుడు ఇక కనిపించబోయే 4వ సింహమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నా పెళ్లి జరుగుద్ది. నా కొడుకు పెళ్ళైందా? నీకు నా చెల్లికి పెళ్లి. నేను అనాథను పెళ్లి చేసుకుంటాను. నీకు పెళ్ళైందా? నాకు దొంగతనంగా పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం. మళ్ళీ ఇదే యాంగిల్.
రండి